కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలన్నారు. 2021 పీఆర్సీతో పాటు 2017 బకాయిలు చెల్లించాలన్నారు. 15 రోజుల్లో యాజమాన్యం స్పందించి తమ డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుస్తాం, మద్దతు కూడగడతామంటున్న థామస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా 21 డిమాండ్లను కూడా ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. మరి ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు థామస్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ప్రధానంగా ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి మీరు ఎన్ని సమస్యలు సంబంధించి సాల్వ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు? మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేము సానుకూలంగా ఆర్టీసీకి ఇవాళ కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, పీఆర్సీ లేవు, 11 ఏళ్ల నుంచి పెరుగుదల లేదు అని చెప్పి యాజమాన్యానికి గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చినాం, లెటర్లు ఇచ్చినాం, అందరు మినిస్టర్లను కలిసినాం. గత ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి చేయకపోవడం వల్ల ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము అనుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా మరి ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు శ్రీధర్ బాబు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 5 అంశాలను పెట్టాను. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులను మేము చేస్తాం, కొత్త బస్సులు మేమే ఇస్తాం, వాళ్ళ 2 పీఆర్సీలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి సమానంగా వాళ్ళని తీసుకుపోతామని చెప్పి వాగ్దానం చేసింది. వాస్తవమా కాదా ప్రభుత్వం చెప్పాలి. మరి ఇవాళ 14 మాసాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 3 నెలల్లో చేస్తా అన్న ప్రభుత్వం 14 మాసాలైనా మమ్మల్ని గలవదొక్కనిస్తలేదు, మాట్లాడడం లేదు, పిలవట్లేదు. మేము పోతా ఉన్నాం, కలుస్తా ఉన్నాం, వస్తా ఉన్నాం, కానీ ఎక్కడ పరిష్కారం లేదు. మెయిన్ గా యాజమాన్యం నుంచి ప్రతిపాదనలు పోవాలి. ఇవాళ సజ్జనార్ గారు మరి ఎందుకో గానీ గత గవర్నమెంట్ కూడా నేనే చేస్తా అని చెప్పి ఇబ్బందులు పెట్టి యూనియన్లు లేకుండా చేసి చాలా కార్మికుల్లో అలజడి సృష్టించారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. మాకు అనుమానం ఉంది, ఇప్పుడు వీసెంట్ ఎండి గారే స్వయంగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది మరి చెప్పిండేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఇవాళ మేనేజ్మెంట్కి చెప్పినాం. ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చి మీరే రూపకల్పన చేయాలి. సమ్మె మా లక్ష్యం కాదు, సమ్మె చేయడమే ధ్యేయం కాదు. మాకు పరిష్కారం ముఖ్యం. సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు పోతామని చెప్పినాం. ఇవాళ ఒకటే చెప్పినాం, మొన్నటికి మొన్న మీరు ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టినో మహాలక్ష్మి పథకాన్ని 48 గంటల్లో సక్సెస్ఫుల్ చేసి మీ యొక్క ఇమేజ్ ని పెంచింది ఆర్టీసీ కార్మిక వర్గం. మరి మీరు మాకేమిచ్చారు? మీరేమి ఇయ్యలే. ఇవాళ మహిళలందరూ కూడా బస్సుల్లో నిలబడతా ఉన్నారు. ప్రసూతి పోయే వాళ్ళకి సీట్లు లేవు. 70 మంది, 90 మంది, 80 మంది బస్సుల్లో ఎక్కుతా ఉన్నారు. నేను ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, మహిళలకి చాలే అన్ని బస్సులు మీరు ఇవ్వండి, వాళ్ళందరికీ సీట్లు దొరికే విధంగా చేయండి, మగోళ్ళకు కూడా బస్సులు వేయండి, ఆ విధంగా మీరు చేయండి అని మేము చెప్తా ఉన్నాం. తర్వాత ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులు ఆర్టీసీలో అనుమానం లేకుండా మరి ప్రభుత్వమే ఇవాళ కొని ఇవ్వాలి ఆర్టీసీకి. తద్వారా ఇబ్బందులు ఉండవు. ఇలా ఒలక్టో కంపెనీకి ఇచ్చేసి ప్రతి ఒక్క జిల్లాలో ఒక డిపో ఇచ్చి ఆ డిపోలో పవర్ పాయింట్లు పెట్టి 10 కోట్లు, 8 కోట్లు, 20 కోట్లు అట్లా వాళ్ళ ఖర్చు పెట్టింది ఆర్టీసీ. తర్వాత కరెంటు బిల్లులు వాళ్ళే కట్టుకునే పరిస్థితి ఉంది అని అంటా ఉన్నారు. మరి ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ ద్వారా మనకేం లాభం ఉంది? తర్వాత వాళ్ళ డ్రైవర్లే ఉంటారు. ఇవాళ గ్యారేజీలు పనిచేయవు, వర్క్షాపులు పనిచేయవు, అందరూ కూడా ప్రైవేట్ పరమయ్యే పరిస్థితి ఉంది. ఆర్టీసీ అనుమానం ఉంది కాబట్టే ఇవాళ ఇంతమంది కార్మిక లోకం ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళే కాదు, ఇవాళ టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అన్న మీరందరూ కూడా ముందుకు పోండి, మేమున్నాం, తప్పకుండా ఆర్టీసీని పరిరక్షించుకుందామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఉండాలి. మెయిన్ గా మార్చి, ఏప్రిల్లో బడ్జెట్ వస్తుంది. మరి బడ్జెట్ లో కూడా డబ్బులు పెట్టాలి. 3,000 కోట్లు పెట్టి పాత డబ్బులు రైట్ ఆఫ్ ఇవ్వాలి ఈ ప్రభుత్వం అని చెప్పి జేఏసీగా మేము డిమాండ్ పెట్టినాం. వెంటనే ఆర్టీసీకి అనుకున్న ప్రకారం న్యాయం చేయాలని చెప్పి జేఏసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఆర్టీసీ యజమానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల పాటు మీరు గడువు ఇచ్చారు? గడువు తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ట్రేడ్ యూనియన్ పద్ధతి ప్రకారంగా గడువు ఇవ్వడం తీసుకోవడం ఉండదు. మినిమం 15 రోజులు మనము సమ్మె నోటీస్ ఇవ్వకుండా, సమ్మె నోటీస్ తర్వాత 15 రోజులు కాలం ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైనా కానీ సమ్మెకు మేము పోవచ్చు. కానీ మాకు లేబర్ యాక్ట్ ప్రకారంగా లేబర్ కమిషనర్ దగ్గర కూడా పోవాలి. అక్కడ క్లోజ్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత యాజమాన్యానికి గవర్నమెంట్ కూడా మేము అవకాశం ఇవ్వాలి. వెంటనే సమ్మె మా లక్ష్యం కాదు, సమ్మె చేయాలనేది సంకల్పం కాదు. తప్పని పరిస్థితి వస్తే సమ్మె అనివార్యమవుతుంది. కాబట్టి మేము చేయాల్సినవి చేస్తాం. అందరు కూడా రాజకీయ నాయకులను కలుస్తాం, రాజకీయ పార్టీలను కలుస్తాం, మేధావులను కలుస్తాం, జాతీయ సంఘాలను కలుస్తాం, మీడియా మిత్రులను కలుస్తాం, మేధావులను కలుస్తాం. తర్వాత మా కార్మికులని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బహిరంగ సభలు పెడతాం. హైదరాబాద్ సిటీలో డిపో తిరుగుతాం. అందరినీ మమేకం చేసిన తర్వాత ఈ లోపు
యాజమాన్యంలో తర్వాత గవర్నమెంట్లో పరిస్థితి రాకపోతే, పరిష్కారం చేయకపోతే అప్పుడు సమ్మె డిక్లేర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి ఇటు ఆర్టీసీ యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించి ప్రధానంగా 21 డిమాండ్లు కూడా పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు థామస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేందర్తో సత్యజిత్, న్యూస్, బస్ భవన్ నుంచి.